హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 1S వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్ మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, అలాగే ఇమోటల్ మాస్టర్, చిరంజీవి అయినటువంటి తండ్రి ఆ మహాగురువుకి, ఆ మహాజ్ఞానికి మనందరి తరపు నుంచి అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ, ఇప్పుడు ఈ వర్తమానంలో విశ్వ చైతన్యానికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు, నా యొక్క స్వయానికి కూడా. అలాగే అందరికీ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో యూనివర్సల్ మాస్టర్స్ వాళ్ళందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. అలాగే శాంత మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం మాస్టర్స్. మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు మేడం, శాంత మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాంపా మాస్టర్ గారికి, రాంపా మాస్టర్ గారికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. విశ్వంలోని గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. 1S వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకురాలైన స్వప్నేశ్వర్ మేడం గారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటా. జూమ్ లో ఉన్న మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, లోబ్సాంగ్ రాంపా గారి మరణం లేని మీరు పుస్తకం చదువుతున్నాను. థ్యాంక్ యూ. మేడం, ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మొన్న 14వ చాప్టర్ చాలా బాగుందని అనిపించింది. అందరికి వినిపిస్తే బాగుంటదేమో అన్నట్టు నాకు అనిపించింది. ఇప్పుడు లేకపోతే నిన్నటిదే కంప్లీట్ చేయాలనా, లేకపోతే అది చేయాలనా మేడం? లేదు మేడం, ఇప్పుడు ఎక్కడ దాకా జరిగిందో అక్కడి నుంచి చేయండి. అది మళ్ళీ కావాలంటే అయిపోయినాక మళ్ళీ రిపీట్ చేద్దాము, లేదంటే ఆ వీడియోలు కావాలంటే పెడదాము. ఓకే మేడం. ఓకే. నిన్న 175 దాకా ఏమో అయింది మేడం. ఓకే. కుంటున్నామని, ఆ జీవకణాలు నాశనమైపోతున్నాయని అర్థం. మీరు కార్ ని డ్రైవ్ చేస్తారా? కారు బ్యాటరీని ఎప్పుడైనా చూసారా? చూసి ఉంటే ఒక్కోసారి బ్యాటరీ ధృవాల వద్ద ఆకుపచ్చ రంగుతో చిలుము పట్టి అసహ్యంగా కనిపించడాన్ని మీరు చూసే ఉంటారు. దీన్ని అలాగే వదిలిపెట్టేస్తే ఈ చిలుము చివరికి బ్యాటరీ వైర్ ని కూడా తినేసి కార్ కి కరెంటును అందకుండా చేస్తుంది. ఇదే విధంగా మన గురించి మనము సరైన శ్రద్ధ తీసుకోకపోతే మన ప్రవర్తన కూడా పాడైపోయి తీవ్ర మనస్తత్వంతో మనం బాధపడక తప్పదు. సాధారణంగా స్త్రీలకే ఇది వర్తిస్తుంది. ఉన్నతమైన ఆశయాలతో పెళ్లాడి కాపురానికి వస్తారు. నెమ్మదిగా భర్త ప్రవర్తన మీద ఎందుకో ఓ చిన్న అనుమానం ఆమెకు మొదలైందనుకోండి. ఈ అనుమానాలను ఆమె బయట పెట్టేయడం ప్రారంభిస్తుంది.
ఈ విధంగా ఆమె అనేక సార్లు మాట్లాడడం జరిగేసరికి అదొక అలవాటుగా పరిణమించి చివరికి ఓ దుర్భరమైన గయ్యాళి భార్యగా రూపొందుతుంది. ఈ ప్రపంచంలో గయ్యాళి భార్యలను చాలా నీచమైన జీవరాశుల క్రింద జమ కడుతూ ఉంటారు. ప్రశాంతంగా ఉండండి, అలా ఉంటే మంచి ఆరోగ్యంతో మీరు బాగుంటారు. ఆరోగ్యం కోసం మిమ్మల్ని భోజనం మానేసి నోరు కట్టేసుకోమని సలహాలనిచ్చే సన్నబడే విద్యల్ని నేర్చుకోకండి. ఎందుకంటే కాస్త కండపట్టి ఉండేవాళ్లే సాధారణంగా సంతోషంతో ఉంటారు. సన్నగా వ్రేలాడుతూ బహుశా గిలకల్లా ఎముకల చప్పుళ్ళు చేసుకుంటూ తిరుగుతూ ఉండేవాళ్ల కన్నా ఇక మధ్య మార్గం విషయానికి వద్దాం. ప్రతి ఒక్కరూ ఎల్లవేళలా తమ శక్తి కొద్దీ చక్కగా పనిచేస్తూ ఉండాలన్న విషయం సరైనదే. తమ శక్తికి అతీతంగా ఎవ్వరూ సవ్యమైన పద్ధతిలో పనులను నిర్వర్తించలేరు. అనవసరంగా అలసిపోవడం ఒక్కటే మిగులుతుంది. అలా ఒళ్ళు విరుచుకొని పని చేసినప్పుడు ఓ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని గురించి ఆలోచిద్దాం. కొన్ని వేల లేక లక్షల బల్బుల్ని వెలిగించడానికి చాలినంత విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగిన సామర్థ్యం ఆ కేంద్రంలోని జనరేటర్ కు ఉందని అనుకుందాం. అలాంటి జనరేటర్ ని ఇంకా ఎక్కువ వేగంతో మనము పని చేయించామనుకోండి, అప్పుడు విద్యుద్వాదన బాగా ఎక్కువ అవుతుంది. విద్యుత్ ఉత్పాదన ఈ మొత్తము కరెంటును ఉన్న బల్బులు పూర్తిగా వినియోగించుకోలేవు. అధికంగా ఉత్పత్తి అయిన తోడుగా అనవసరంగా తన సామరస్యాన్ని మించి పనిచేస్తూ ఉన్న ఆ జనరేటరు పాడయ్యే ప్రమాదం కూడా ఉండనే ఉంటుంది. ఈ విషయాన్నే మరో విధంగా గమనిద్దాం. మీ కారులో మీరు గంటకు 30 మైళ్ళ వేగంతో వెళ్దామని అనుకుంటున్నారు అనుకోండి. అంటే చాలా మంది ఇంకా ఎక్కువ వేగంతో వెళ్ళాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. మన ఈ ఉదాహరణకి 30 మైళ్ళ వేగం చాలు అన్నట్లుగా చెప్తున్నారేనా. మీరు వివేకవంతులైతే టాప్ గేర్ వేసుకుని సునాయాసంగా కారు చక్రాలు దొర్లుతూ ఉండగా ఆ వేగంతో హుషారుగా సాగిపోతూ ఉంటారు. ఇంజన్ నెమ్మదిగా పనిచేస్తూ ఉంటుంది కనుక దాని మీద అధిక భారం పడే అవకాశమే లేదు. ఒకవేళ మీరు అంతగా అనుభవం లేని డ్రైవర్ అనుకోండి, మీరు మొదటి గేరు వేసుకుని 30 మైళ్ళ వేగంతోనే బండిని దూకిస్తూ ఉంటారు. అప్పుడు మీ కారు ఇంజను టాప్ గేర్లో ఉన్నప్పటికన్నా సుమారు 5-6 రెట్లు ఎక్కువ శక్తితో గొప్ప చప్పుడుతో బోలెడు పెట్రోల్ని ధారాళంగా తగలబెడుతూ టాప్ గేర్లో మీరు ఏ లక్ష్యాన్ని సాధించారో అదే లక్ష్యాన్ని సాధిస్తుంది. కాబట్టి మధ్య మార్గం అంటే వివేకవంతమైన ఆలోచనతో మనమే నిర్ణయించుకున్న తగిన పద్ధతి అని అర్థం చేసుకోవచ్చు. నిర్ణయించుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎంత శక్తి శ్రమ అవసరం అవుతుందో అంతే ఖర్చు చేస్తూ అనవసరంగా మీ జీవితాన్ని వృధా చేసుకోక, అనవసరంగా మీ శక్తిని విపరీతంగా పని చేయకుండా ప్రవర్తించడమే మధ్య మార్గం. చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే తాము బాగా కష్టించి నిరంతరం పని చేస్తూ ఉండాలని, ఎంత గొప్ప స్థాయి తమకు లభిస్తుందని అనుకుంటూ ఉంటారు. ఈ అభిప్రాయం ఎంత మాత్రమో సరికాదు. పని జరగడానికి ఎంత శ్రమ అవసరం అవుతుందో ఆ మాటలను పదే పదే మేము ఇక చెప్పలేము. అంత శ్రమను మాత్రమే పడాల్సి ఉంటుంది. ఇక విశ్రాంతి సంగతికి వద్దాం. మనం మొదట్లోనే అనుకున్నట్లు విశ్రాంతి, పునఃసృష్టి రెండు ఒకే లక్ష్యాన్ని సాధిస్తాయి. మనం బాగా అలసిపోయాం అని చెబుతూ ఉన్నప్పుడు మన శరీరంలోని ఒక అవయవంలోని ఓ చోటులోని కొన్ని కండరాలు మాత్రమే అలసిపోయాయి అని అర్థం. ఉదాహరణకు మనం ఓ చేతిని మరీ ఎక్కువ సార్లు ఎత్తుతూ ఉన్నామనుకోండి, బహుశా ఇటుకరాళ్లనో పుస్తకాలలోనో పైకెత్తి సర్దుతూ ఉన్నామనుకోండి, అప్పుడు ఆ చెయ్యి అలసిపోయి నొప్పి పుట్టుకుంటుంది. మన చెయ్యి అలసిపోయిందే తప్ప మన కాళ్ళు, కళ్ళు, చెవులు అలసిపోకుండా ఉన్నాయి కదా. కాబట్టి మనం పునఃసృష్టి చేసుకుందాం. సరదాగా ఎక్కడికైనా నడుస్తూ, లేక శ్రావ్యమైన సంగీతాన్ని వింటూ, లేక ఓ మంచి పుస్తకాన్ని చదువుతూ
ఈ పనుల్లో ఏదో ఒకదాన్ని మనము చేస్తున్నప్పుడు మనం వేరే నరాలని, వేరే కండరాలను ఉపయోగిస్తూ ఉంటాం. అంతేకాకుండా అలసిపోయి ఉన్న కండరాలలో అత్యధిక మోతాదులో నిల్వ ఉన్న నరాల విద్యుత్తును కూడా బయటికి లాక్కొచ్చి ఖర్చు చేస్తాం. కాబట్టి విశ్రాంతి అంటే రీక్రియేషన్ ద్వారా మిమ్మల్ని మీరు పునఃసృష్టించుకుంటారు. ఆరాలను చూడటానికి మీరు అమితంగా శ్రమ పడుతున్నారా? ఇంకా ఎత్రికను చూసే ప్రయత్నాన్ని చేస్తూనే ఉన్నారా? బహుశా మరీ ఎక్కువగా మీరు ప్రయత్నిస్తున్నారేమో. మీరు అభిలషిస్తున్న విజయం ఉత్తీర్ణత మీకు ఇంకా కలగకుండా ఉంటే నిస్పృహ చెందకండి. మీకు విజయం సిద్ధించడానికి ఇంకా సమయం కావాలి. మీకు అచంచల విశ్వాసం కావాలి. అయితే ఆ చిరకాలంలో విజయం తప్పక లభిస్తుంది. మీరు ఎప్పుడు ప్రయత్నించని పనిని ఇప్పుడు చేస్తున్నారు. రేపొద్దున నిద్ర లేచేసరికి మీరు ఓ డాక్టరో, లాయరో, గొప్ప చిత్రకారుడో అయిపోవాలని మీరు అనుకోరు. మీరు ఒక లాయర్ అవ్వాలని అనుకుంటే ముందుగా ఓ స్కూల్కి, ఆ తర్వాత హై స్కూల్కి, ఆ తర్వాత ఓ యూనివర్సిటీకి వెళ్ళాల్సి ఉంటుంది. చాలా సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. మనస్ఫూర్తిగా తదేక ధ్యానంతో రోజుకు అనేక గంటలు, ఇంకా ఎక్కువ గంటలు శ్రమ రాత్రిపూట కూడా పడాల్సి రావచ్చు. ఇంత ప్రయత్నం జరిగాకే మీ లక్ష్యం నెరవేరుతుంది. ఏమిటా లక్ష్యం? లాయర్ కావడమా, డాక్టర్ కావడమా, ఓ స్టాక్ బ్రోకర్ కావడమా? ఈ ప్రయత్నాలన్నింటినీ మదిస్తే తేలే విషయం ఒకటి ఉంది. ఫలితాలు ఒక రోజులో కనిపించవు అని భారతీయ వేదాంతాల్లో ఈ బోధనే మళ్ళీ మళ్ళీ చెప్పబడుతోంది. యోగ దృష్టిని సాధించాలని అనుకునేవాడు 10 సంవత్సరాల కాలం కంటే తక్కువలో అది సిద్ధిస్తుందని అనుకోవడానికి వీల్లేదని, అలాంటి వాటి కోసం సులభ పద్ధతిలో ప్రయత్నించవద్దని, ఏ మనిషి యోగ దృష్టిని పొందడానికి సిద్ధంగా ఉంటాడో అతడే యోగ దృష్టితో చూడగలడు. అయితే ఒక్క రాత్రిలో మాత్రం ఫలితాలు కనిపించవు. మీరేం పొందగలుగుతారో దానికోసం అవసరమైనంత శ్రమ పడాల్సి ఉంటుంది, అభ్యాసం చేయాల్సి ఉంటుంది, విశ్వాసం ఉండాలి. మీరు డాక్టర్ కావాలని అనుకుంటే ముందు ఉపాధ్యాయుల మీద విశ్వాసం ఉండాలి, తర్వాత మీ మీద మీకు విశ్వాసం ఉండాలి. తరగతుల్లో మీరు చేయాల్సిన అభ్యాసాన్ని ఖచ్చితంగా చేసి తీరాలి. ఇంత చేసిన డాక్టర్ కావడానికి మీకు సంవత్సరాలు పడుతుంది. మీరు మా దగ్గర విద్యను అభ్యసిస్తూ ఉన్నారు కదా, ఆరాలను చూడాలని ప్రయత్నిస్తున్నారు కదా. ఎంతసేపు ప్రయత్నిస్తున్నారు? వారానికి 2 గంటలా, వారానికి 4 గంటలా? ఎంత చేసినా రోజుకు 8 గంటల కన్నా ఎక్కువ ప్రయత్నించడం లేదు కదా. మళ్ళీ ఇంటి దగ్గర హోంవర్క్ చేయడము లేదు కదా. కనుక ఓర్పు వహించండి. ఎందుకంటే మీకు ఓర్పు, అచంచల విశ్వాసము ఉంటే మీకు ఆరాలు కనిపించగలవు. ఎందుకంటే అర్హత ఉన్న వారికి అవి కనిపించి తీరుతాయి కాబట్టి. చాలా కాలం నుంచి అనేక ప్రపంచ దేశాలన్నింటి నుంచి, ఐరన్ కర్టెన్ వెనుక ఉన్న దేశాల నుంచి కూడా అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి. మాకు మా సాధనలకు మధ్య ఆస్ట్రేలియాలో ఓ చిన్నపిల్లకి చక్కటి యోగ దృష్టిని సిద్ధించడం మాకు తెలుసు. ఈ అమ్మాయి తనకున్న శక్తుల్ని దాచి ఉంచుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నానన్నాయి. తన బంధువులు ఏమనుకుంటున్నారో ఆమెకు తెలిసిపోతుందని ఆమె అన్నప్పుడు ఆమె వద్ద విచిత్రమైంది ఏదో ఉందని అనుకోవడం ప్రారంభించారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని కూడా ఆ అమ్మాయికి స్పష్టంగా గోచరమయ్యేది. కెనడాలోని టొరంటో నగరంలో నివసించే ఓ ఆవిడ కేవలం కొద్ది వారాల్లోనే ఎతిరిక్ని చూడగలిగింది. వ్రేళ్ల చివర్ల నుంచి చిమ్ముకొచ్చే ఎతిరిక్నని ఆమె చూడగలుగుతుండడమే కాక తల మీద తేలియాడుతున్న ఓ కమలాన్ని దర్శించగలుగుతోంది. ప్రస్తుతం ఆమె ఆరాలను కూడా చూడగల అదృష్టవంతురాలు. తాను ఓ చిత్రకారిణి కూడా కనుక తాను చూసిన పువ్వుల చుట్టూ కనిపించిన ఆరాల చిత్రాలను ఆవిడ గీయగలుగుతుంది. ఈ యోగ దృష్టి ఏదో ఒక దేశానికి పరిమితమని మీరు అనుకోకుండా ఉండగలిగేలా నిరూపించేందుకు యుగోస్లేవియా నుంచి
ఓ ప్రతిభావంతురాలైన యువతి రాసిన ఉత్తరాన్ని మీ ముందు ఉంచుతున్నా. ఓ పాఠ్యాంశంలో ఆమె అనుభవాల గురించి ప్రస్తావించాలని నిర్ణయించగా విషయం గురించి ఆమెకు ఉత్తరం రాస్తే అందుకు సమ్మతించి ఆమె రాసి పంపిన ఉత్తరం ఇది. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కొంత భాషను మాత్రం మేము సవరించాల్సి వచ్చింది. ఇదిగో చదవండి. ప్రపంచం మీద ఉన్న నా డియర్ ఫ్రెండ్స్ కు మనం నిజంగా ఎలాంటి సమయాల్లో ఉన్నాము అంటే ఇది రోజు మనల్ని ఉండాలా ఉండకూడదా అని అడుగుతూ ఉంది. ఇంకా అందరికీ సోమరిపోతుల్లాగా వెచ్చగా ఉన్న స్టవ్ పక్కన పిల్లిలాగా ఒదిగి కూర్చునే టైం దాటిపోయింది. ఈ జీవితము అనంత తత్వము కూడా మనల్ని ఓ ప్రశ్నను అడుగుతూ ఉన్నాయి. అవునా లేక కాదా, ఏం అవునో లేక ఏం కాదో మనకు అర్థం ఎలా అవుతుంది అంటే ఇంకా ఆత్మను పస్తులు పెడుతూ శరీరాన్ని రోగిష్టిగానే చేస్తూ ఉందామా, లేక కాస్త ఆత్మకు పోషక పదార్థాలు ఇస్తూ తద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా అందంగా సమతుల్యంగా ఉంచుకుందాం. అవునా, నేనెందుకు ఎప్పుడు కనిపించని సర్జన్లు శరీరంలోంచి పీకి ఓ ప్లేటులో పెట్టి మనకు చూపించలేని ఆత్మ గురించే మాట్లాడుతూ ఉంటాము. ప్రియ స్నేహితులారా, ఆత్మ ఉందని మీరు నమ్మినా గాని నమ్మకున్నా గాని ఆత్మ అనేది ఉంది. దయచేసి ఓ నిమిషం సమయాన్ని ఇవ్వగలరా? సినిమాకు, ఫుట్బాల్ మ్యాచ్కు పరిగెత్తకండి, మోటార్ కారు దగ్గరికి వెళ్ళకండి. ఒక్క క్షణం వినండి, ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. నిజంగా ప్రపంచానికి పడమటి వైపు ఉన్న దేశాల్లో ఎక్కువ మంది కనిపించరు అని అందరూ చెప్పుకునే ఇంకో ప్రపంచాన్ని చూడలేరు. మనుషుల ఆరాలు కూడా వాళ్ళకి కనిపించవు. ఆత్మ అన్నది ఎప్పటికీ ఉండి అలజడి చెందని మనలో ఒక భాగం. మన పైన ఉన్న శరీరం ఇది లేకుండా మనం ఉండలేం. నాకు చిన్నప్పటి నుంచి ఆరాలు కనిపించే శక్తి ఉంది. చిన్నప్పుడు అందరికీ నాకు కనిపించినట్టే కనిపిస్తుందని అనుకునేవా దాన్ని. కానీ అందరూ నన్ను అబద్ధాల కోరు అని అనడం వల్ల నాకు పిచ్చి ఉందని తీర్మానం చేశారు. కాబట్టి నాకు కనిపించినట్లు వాళ్లకు కనపడడం లేదని నాకు అర్థమైంది. నేను ఏ పద్ధతిలో వెళ్తున్నారో చూపిస్తున్నారు. మీరు ఎప్పుడైనా చెట్టు లోపల కనిపించే రంగులని చూసారా? చెట్లు ఎన్ని సంవత్సరాల్లో పంటలు పండలేదో, ఏ సంవత్సరాల్లో పంటలు బాగా పండాయో కూడా ఈ గీతలు చూసి తెలుసుకోవచ్చు. గుర్తు లేకుండా ఏదీ ఉండదు. ఏదైనా సరే, ఓ పాత చర్చ్ ముందు ఓ రోజు నేను నుంచున్నాను. ఇంకెవరికి కనిపించకుండా నాకు మాత్రం ఒకటి కనిపించింది. ఆ బిల్డింగ్ చుట్టూ ఓ వెలుతురు ఉంది. ఆ వెలుతురు చుట్టూ చెట్టు లోపల ఉన్నట్టు సన్న గీతలు గీయబడి కనిపించాయి. ఆ గీతలను చూసి నేను అందరికీ చెప్పాను, చర్చ్ చుట్టూ ఎన్ని గీతలు ఉంటే అన్ని శతాబ్దాలుగా ఆ చర్చి ఉన్నట్టు లెక్క. నేను చూసిన చర్చ్ జాగ్రెబ్కు సమీపంలోనే రెమ్మట్ అనే ఊర్లో ఉంది. జాగ్రెబ్ క్రొయేషియా రాజధాని. అప్పటి నుంచి అన్ని పాత బిల్డింగుల చుట్టూ గీతలు ఉన్న గీతలను చూసి ఆయా బిల్డింగుల వయసు ఎంతో నేను చెప్పగలిగేదాన్ని. ఒక ఫ్రెండ్ ఒక రోజు నన్ను అడిగింది, ఈ చిన్న చర్చ్ వయసు ఎంత అని. నాకేం కనిపించడం లేదు. ఈ చాపెల్ చుట్టూ ఒక్క గీత కూడా లేదు. బిల్డింగ్ చుట్టూ వెలుతురు మాత్రం కనిపిస్తోంది అని చెప్పాను. ఆల్ రైట్, ఈ చర్చ్ కట్టి ఇంకా 100 ఏళ్ళు కాలేదు అని నా ఫ్రెండ్ ఒప్పుకుంది. చూడండి, బిల్డింగ్కే ఆత్మ అంటే బ్రతికున్న వాటికి ఇంకా ఎక్కువే ఉండవచ్చు కదా. చెట్టు ఆరా నాకు తెలుసు. పచ్చిక బయళ్ళ పూల ఆరాలు నాకు తెలుసు. ముఖ్యంగా సూర్యుడు అస్తమిస్తున్న వేళల్లో. అలాగే ప్రతి జీవి చుట్టూ, మీ కుక్క చుట్టూ, మీ పిల్లి చుట్టూ. అక్కడ కూర్చొని తన సాయంత్రపు పాటను పాడుతున్న చిన్న పిట్ట కనిపించిందా? ఆ పిట్ట చుట్టూ వెలుతురు ఎలా చిమ్ముకుంటుందో
దాని ఆత్మ సంతోషిస్తున్నట్లుగా ఓ పిల్లవాడు దాన్ని కాల్చి కిందికి పడగొట్టాడు. ఆ చిన్న ఆర ఒక్కసారి మిలుక్కుమని వెలిగి మాయమైపోయింది. ప్రకృతి ఏడ్చినట్టు అనిపించింది. అందరికీ చెబితే నాకు బుద్ధి లేదన్నారు. నా 18వ ఏట పెద్ద అద్దం ముందు నేను నుంచున్నాను. రాత్రి అయిపోయి నేను పడుకోబోతున్నప్పుడు రూమ్ లో చీకటి ఉండి నేను తెల్ల గ్లాసు వేసుకొని ఉన్నాను. గౌను వేసుకొని ఉన్నాను. అద్దము మీద వెలుతురు కనిపించి అటు చూశాను. అద్దంలో నా బొమ్మ చుట్టూ నీలి రంగు, ఇంకా దాని చుట్టూ మంటలాగా బంగారు రంగు కనిపించింది. ఆరా గురించి తెలియని నాకు భయం వేసి కెవ్వున అరుసు క్రిందికి పరిగెత్తాను. నేను కాలిపోతున్నానని దాని ఆరా గురించి నేను కాలిపోతున్నాను అని కేకలేసుకుంటూ అయినా నాకేమీ బాధ లేదు. కానీ ఏంటది? అమ్మా నాన్న లైట్ వేసి చూశారు. వాళ్లకు ఏమీ కనపడలేదు. కానీ లైట్ ఆపేయగానే వాళ్ళకు కూడా నా చుట్టూ మంట కనిపించింది. మా పని మనిషి పైకొచ్చి చూసి భయపడిపోయి అరిచి వెనక్కు తిరిగి పారిపోయింది. అప్పుడు నాకు గుర్తొచ్చింది ఇతర జీవుల చుట్టూ వెలుతురు కనిపించే సంగతి. నా చుట్టూ కూడా ఇది నేను కూడా విన్నాను మేడం. ఎక్కడో కానీ భయపడిపోతారు ఈ మాదిరిగా కనపడితే. అమ్మో నాకేం మంటలు వచ్చేసి నేనంతా కాలిపోతున్నాను అని చెప్పేసి భయపడిపోతారనమాట. అట్లని చేస్తూ ఉంటే కళ్ళు ఇది రియల్గానే ఇది విన్నాను నేను. ఈ అనుభవం అంటే బుక్ కాదు, ఎవరో చెప్పారు, ఎక్కడో ఎందుకు గుర్తులేదు కానీ విన్నాను రియల్గానే ఇలాంటి అనుభవం. ధ్యానంలో కూర్చుంటే అలా కనపడిందంట వాళ్ళకి. అలా కనపడితే భయపడిపోయి అమ్మో నేను కాలిపోతున్నాను అని చెప్పేసి మళ్ళీ ధ్యానం చేయడం మానేశారు. విన్నా నేను ఎక్కడో గుర్తులేదు కానీ విన్నాను. అదే మేడం. మా పని మనిషి పైకొచ్చి చూసి భయపడిపోయి అరిచి వెనక్కి తిరిగి పారిపోయింది. అప్పుడు నాకు గుర్తొచ్చింది ఇతర జీవుల చుట్టూ వెలుతురు కనిపించే సంగతి. నా చుట్టూ కూడా ఈ వెలుతురు కనిపించడం ప్రత్యేకంగా అనిపించింది. అప్పుడు నాకు నిజంగా భయం కలిగింది. మా నాన్న లైట్ ఆపగానే నా చుట్టూ మంట కనిపించేది. లైట్ వేగానే మాయమై పోయేది. ఆయన చాలా సార్లు లైట్ ఆపి వేసి పరీక్ష చేశాడు. ప్రతి సారి అదే మాదిరి అడిగింది. భయం అంటే ఏమిటో మీకు తెలుసా? యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు పైన ఎగురుతున్న విమానాల్లోంచి బాంబులు క్రింద పడి పేలుతూ ఉంటే పరుగులు తీసి నా దేశపు సైనికుల ఆరాలను చూస్తే భయం కలుగుతూ ఉండేది. రెండో ప్రపంచ యుద్ధాల కాలంలో నానీల పాలన రోజుల్లో నన్ను ఓ జర్మన్ జైల్లో చావు నిర్ణయింపబడి ఉండేవాళ్ల కోసం ఉపయోగించే సెల్లో ఉండాల్సి వచ్చింది. నన్ను హింసించి నా నుంచి రహస్యాలని బయటకు తాగేందుకు ఓ గదిలో నన్ను తీసుకెళ్లారు. అక్కడ హింసింపబడుతున్న కొందరు యుద్ధ ఖైదీలు ఉన్నారు. వాళ్ళ హింసలకు తట్టుకోలేక భయంకరంగా అరుస్తున్నప్పుడు వాళ్ళ ఆరాలను గమనించాను. ఘోరంగా కనిపించాయి. శరీరాల చుట్టూ చాలా పలచగా ఏమాత్రం కాంతి లేకుండా దాదాపు మాయమైపోయినట్లు కనిపించాయి. కానీ ఆరాలు అప్పుడే అదిరిపోయి ఉన్నాయి. మనుషులు చూస్తుంటే ఆరాలు ఒక్కసారి
నాశనం అయిపోవచ్చు మేడం. అనే ఆలోచనతో మేడం ఇప్పుడు చదివేపాటికి అయిందా, ఇంకా ఉందా మేడం? అయితే ఇదేమో చాప్టర్ అయిపోతుంది అంటే ఇంకా చాలా పెద్దగా ఉన్నట్టుంది అట్లా మేడం. కాదు, ఇప్పుడు ఇప్పుడు కాపేనా? ఇప్పుడు చదివే పేపర్ అయిపోతే ఆపుదాము. 1 అవర్ అయిపోయింది మనకి టైము, ఓకే మేడం. అందుకని అనే ఆలోచనను మనము చెప్పింది వినడు. 3 ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ వర్తమాన క్షణంలోని చైతన్యానికి, పరమ గురుమండలందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీకు కూడా నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ సో మచ్.